హనుమంతుల వారు బ్రహ్మచారి కథ. మరి సువర్చలాదేవి ఎవరు? మనం ఏదన్నా గొప్ప పనిని తలపెట్టాలన్నా, తలపెట్టిన పనిని పూర్తి చేయాలన్నా ఆ ఆంజనేయులు ఆదర్శంగానే నిలుస్తారు. హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్ష అని కూడా చెబుతారు. మరి అలాంటి హనుమంతునితో పాటుగా సువర్చలాదేవిని కూడా పూజిస్తాం ఎందుకు? ఇంతకీ ఎవరి సువర్చల, ఏమిటా కథ? హనుమంతుల వారు గురువు సూర్యుడు అన్న విషయం తెలిసిందే కదా. సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నింటినీ నేర్చుకున్నారు హనుమ. ఆపై నవ వ్యాకరణాలుగా పిలువబడే 9 వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలనుకున్నారు హనుమ. ఇప్పుడంటే పాణిని వ్యాకరణం ఒక్కటే ప్రచారంలో ఉంది. కానీ ఒకప్పుడు ఇంద్రం, సాంద్రం, కౌమారకం అంటూ 9 రకాల వ్యాకరణాలు ఉండేవి. అయితే పెళ్ళైన వారికి మాత్రమే వీటన్నింటినీ నేర్చుకునేందుకు అర్హత ఉండేదట. మరి హనుమంతుల వారేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనే పట్టుదలతో ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఎలా? హనుమంతుల వారు సమస్యను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తుల ముగ్గురు సూర్యభగవానుని దగ్గరికి వెళ్ళారు. అప్పుడు సూర్యభగవానుల వారు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టించారు. వర్చస్సు నుంచి ఏర్పడింది కాబట్టి ఆమెకు సువర్చల అని పేరు పెట్టారు. నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప వేరెవరూ వివాహం చేసుకోలేరు. ఇదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అంటూ ఆమెతో ఆంజనేయుల వారి వివాహం జరిపారు. ఆ తర్వాత ఆయనకు నవవ్యాకరణాలన్నీ నేర్పారు. ఇది సువర్చలాదేవి వెనుక ఉన్న కథ. ఆమె సూర్యుని తేజస్సుతో ఏర్పడి హనుమంతుని శక్తిని ప్రతీకగా నిలుస్తుందే కానీ ఆమెతో హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఈ కథ అంతా కూడా పరాశర సంహితలో స్పష్టంగా ఉంది. అంతేకాదు, జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఆంజనేయ స్వామి వారికి సువర్చలాదేవి వారికి మధ్య వివాహం జరిగినట్లు కూడా ఇందులో ఉంది. అందుకే కొన్ని ఆలయాలలో ఆ రోజు హనుమత్ కళ్యాణం చేస్తుంటారు. హనుమంతుని భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతునికి 100 మందికి పైగా భార్యలు ఉన్నారు. వారిలో రావణాసురుడు చెల్లెలు చంద్రనక కూడా ఒకరు. ఇక థాయిలాండ్ వాసులు కూడా హనుమంతునికి ఓ మత్స్యకన్యతో వివాహం జరిగిందని, వారికి మకరధ్వజుడు అనే కొడుకు పుట్టాడని కూడా నమ్ముతారు. కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువర్చలాదేవి మాత్రమే హనుమంతుని ధర్మపత్ని. అది కూడా కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే.